ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఈ మేరకు ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 435 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ అయితే ఈ మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. ఎవరైతే ఆసక్తి గలవారు, అర్హత గలవారు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ నోటిఫికేషన్ ని అలాగే అప్లై చేసుకునే ఆన్లైన్ లింకును నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే అప్లై చేసుకోవాలి అనుకున్న వారు కూడా వెబ్సైట్ లింక్ను ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు మరింత సమాచారాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు అఫీషియల్ వెబ్సైట్ mhsrb.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 2వ తేదీ ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 11వ తేదీగా ఉంది. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే ఆమోదిస్తారు. ఈ పోస్టులకు పే స్కేల్ 58,000 నుంచి 1,37,000 రూపాయల వరకు ఉంటుంది. ఫలితాల ప్రకటన వరకు సంబంధిత శాఖ నుంచి ఖాళీలు ఏమైనా ఉంటే వాటిని చేర్చడం లేదా తొలగించడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు ప్రైవేట్ ప్రాక్టీస్ కు అర్హులు కాదని ఈ మేరకు నోటిఫికేషన్లు అయితే స్పష్టం చేస్తుందండి. అభ్యర్థులు 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. గరిష్టంగా 80 పాయింట్ల అర్హతతో పరీక్షలో పొందిన మార్కుల శాతం ప్రకారం ఇస్తారు. అంటే ఎంబీబీఎస్ లో అన్ని సంవత్సరాలలో పొందిన మొత్తం మార్కులు 80% మార్చుతారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన అభ్యర్థులకు సంబంధించి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష పొందిన మార్కుల శాతాన్ని పరిగణలోకి తీసుకుని 80%గా మార్చుతారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు సంస్థల్లో పనిచేసే వారికి గరిష్టంగా 20 పాయింట్లు ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2.5 పాయింట్లు ఇస్తారు. ఇతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. అక్కడ పని చేస్తున్నట్టు అనుభవ ధృవపత్రాన్ని సంబంధిత అధికారి ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. అనుభవ ధృవపత్రాన్ని పొందిన తర్వాత అభ్యర్థి ఈ పోస్టుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు మనకు ఈ యొక్క అభ్యర్థిత్వానికి కావాల్సిన అర్హతలను కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ముందు దరఖాస్తుదారులు సాఫ్ట్ కాపీని దగ్గర ఉంచుకోవాలి. ఆధార్ కార్డు, 10వ తరగతి సర్టిఫికెట్, ఎంబీబీఎస్ సమగ్ర మార్కుల మెమో సర్టిఫికెట్, తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అనుభవ ధృవపత్రాలు, స్థానికతను తెలిపే స్టడీ సర్టిఫికెట్లు, 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ సర్టిఫికెట్లు, బీసీల విషయంలో నాన్ క్రిమినల్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోరేవారు తాజా ఆదాయ ఆస్తి సర్టిఫికెట్, స్పోర్ట్స్ కేటగిరీ వారు స్పోర్ట్స్ సర్టిఫికెట్, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, మాజీ సైనికుల వయసు సడలింపునకు సర్వీస్ సర్టిఫికెట్, ఎన్సీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సర్వీస్ సర్టిఫికెట్ కోసం అప్లోడ్ చేయాలి. నోటిఫికేషన్ తేదీ నాటికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఎంబీబీఎస్ లేదా తత్సమాన అర్హత చదివి ఉండాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఏదైనా దరఖాస్తుదారుడు అవసరమైన అర్హత కాకుండా ఇతర అర్హతలు ఉంటే అర్హతకు సమానమైన వాటిని నిపుణుల కమిటీకి సిఫార్సు చేస్తారు. నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం బోర్డు నిర్ణయిస్తుంది. తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన దరఖాస్తుదారులు ఎలాంటి రిజర్వేషన్కు అర్హులు కాదు. పోస్టులను మల్టీ జోన్లుగా వర్గీకరించారు. మల్టీ జోన్ 1లో జిల్లాలు ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి ఇతర జిల్లాలు ఉన్నాయి. అలాగే మల్టీ జోన్ లో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నగర్ కర్నూలు వంటి జిల్లాలు ఉన్నాయి. సో చూశారు కదా, ఎవరైతే ఈ సివిల్ అసిస్టెంట్ సర్జన్ కి ఎంబీబీఎస్ పూర్తి చేసి అన్ని అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు, ఆసక్తి కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే కనుక జూలై 2వ తేదీ నుంచి జూలై 11వ తేదీ వరకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకొని ఆపై అధికారులు సూచించిన విధంగా ఏదైతే పరీక్షలకు అటెండ్ అయ్యి మీరైతే ఈ ఉద్యోగాలను పొందండి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. పూర్తి వివరాలు చూసి తెలుసుకోండి. నమస్కారం.